మార్చి 16వ తేదీన జీవము గల దేవుని మాటలు. మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకు. వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరము అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యంలో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఆమెన్. దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. మీ అందరి జీవితంలో దీవెనలు కలుగునుగాక. స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మదేవ, ఈ దినం తండ్రి మీ బిడ్డలందరినీ కూడా నాయన అయ్యా, మీ బిడ్డలందరి జీవితంలో కూడా ప్రభు అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి దేవా. అయ్యా, ప్రతి ఒక్కరు కూడా తోడే నీడే ఉండండి ప్రభా. ప్రతి ఒక్క మీ బిడ్డకు కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించండి దేవా. రాబోయే శోధన కాలంలో మీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి, రాబోయే దినాలు మహాభయంకరమై ఉండగా ప్రభా, మీ బిడ్డలందరినీ కూడా తండ్రి మీ రెక్కల చాటున దాగు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి అయ్యా అడిగి వేడుకుంటున్నాం ప్రభా. ఆమెన్, ఆమెన్, ఆమెన్.